భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. జింబాబ్వే పర్యటనలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న కొద్ది రోజులకే భారత దేశవాళీ క్రికెట్లో దులీప్ ట్రోఫీ 2026 కోసం ప్రకటించిన ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత జట్టులో చోటు సంపాదించిన వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు 8 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు మాత్రమే ఆడిన భారత క్రికెట్ భవిష్యత్ స్టార్గా గుర్తింపు పొందుతున్నాడు. జూలై 29న ప్రకటించిన 15 మంది సభ్యుల ఈస్ట్ జోన్ జట్టుకు భారత వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ కెప్టెన్గా ఎంపిక కాగా వైభవ్ సూర్యవంశీ వైస్ కెప్టెన్గా బాధ్యతలు తీసుకోనున్నాడు. ఈ జట్టులో భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమి, ముఖేష్ కుమార్, షహబాజ్ అహ్మద్, అభిమన్యు ఈశ్వరన్, అనుకుల్ రాయ్, విరాట్ సింగ్ తదితరులు చోటు దక్కించుకున్నారు. దులీప్ ట్రోఫీ 2026 ఈస్ట్ జోన్ జట్టు అభిమన్యు ఈశ్వరన్, సుధీర్ కుమార్, షహబాజ్ అహ్మద్, సూరజ్ సింగ్ జైస్వాల్, మహమ్మద్ షమి, ముఖేష్ కుమార్, ఇషాన్ కిషన్, కెప్టెన్ కుమార్ కుషాగ్రా, శిఖర్, అనుకుల్ రాయ్, వైభవ్ సూర్యవంశీ వైస్ కెప్టెన్ దినేష్ దాస్, అభిజిత్ సర్కార్లు ఉన్నారు. దులీప్ ట్రోఫీ ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 10 వరకు జరగనుంది. 23నే ప్రారంభం కానున్న తొలి క్వార్టర్ ఫైనల్లో ఈస్ట్ జోన్ జట్టు నార్త్ ఈస్ట్ జోన్తో తలపడనుంది. ఆగస్టు 15 నుండి 27 మధ్యలో శ్రీలంక పర్యటనలో 2 టెస్టుల్లో టీమిండియా ఆడనున్నది. అయితే ఇప్పటివరకైతే ఇంత చిన్న వయసులో అతడు వైస్ కెప్టెన్గా ఎదగడం చాలా సంతోషకరమని టీమిండియా మాజీ క్రికెటర్లు అంటున్నారు. ఇక అతడు కనుక టీమిండియా జట్టులోకి వస్తే మాత్రం ఇక టీమిండియాకు ఎదురు ఉండదని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. వైభవ్ సూర్యవంశీ చాలా డేంజరస్ ప్లేయర్. అతడు కనుక క్రీజులో ఉంటే మాత్రం సిక్సర్ల వర్షం కురిపించడం ఖాయమని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా అన్నాడు. ఇంత చిన్న వయసులోనే ఇలా ఆడుతున్నాడంటే ఇక రాబోయే రోజుల్లో మాత్రం చాలా డేంజర్గా ఆడతాడని మహేంద్ర సింగ్ ధోనీ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. వైభవ్ సూర్యవంశీ చాలా డేంజరస్ ప్లేయర్ అని అన్నాడు. అతడు కనుక క్రీజులో ఉంటే మాత్రం సిక్సర్ల వర్షం కురిపించడం ఖాయమని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అనంతరం అతని యొక్క బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇలాంటి ప్లేయర్ టీమిండియాలోకి వస్తే మాత్రం టీమిండియాకు ఎదురుండదని చెప్పుకొచ్చాడు.